ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశి వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 12వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు, మీ జన్మరాశిలో సంచరించేటటువంటి గ్రహాలు, చతుర్థంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ శుభకార్యాల వలన విపరీతమైనటువంటి ధనం ఖర్చయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఆస్తులు, వాహనాలు కొనుగోలుకు అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో ఇంతకుముందు ఫేస్ చేసినటువంటి ఆందోళన కొంతవరకు తగ్గుతుంది. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరుగుతుంది. గృహ సుఖం కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీనరాశి వారికి 12వ స్థానంలో కుజ, రాహు, బుధ గ్రహాల యొక్క సంచారం. అసలు 12వ స్థానం అంటేనే వ్యయస్థానము. ఇక్కడ కుజుడు ఎవరు అంటే మీనరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, అంటే ధనాన్ని ఇచ్చేటటువంటి గ్రహమైనటువంటి కుజుడే 12వ స్థానంలో, వ్యయస్థానంలో, మోక్షస్థానంలో సంచరించేటప్పుడు ఇవ్వవలసినటువంటి వాళ్ళే ఇవ్వకపోతే, రావాల్సిన వైపు నుంచే మనకు ధనం రాకపోతే మనం ఎవరితో చెప్పుకోవాలి అనేటటువంటి విధంగా ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మాట్లాడేటటువంటి మాటల విషయాలలో కానీ ఎక్కువగా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు మీనరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలలో మీనరాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 12వ స్థానంలోనే రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి పార్ట్నర్స్ మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహ వినియోగాల కోసం ఖర్చు పెరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఈ 12వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క అవకాశం కారణం చేత కూడా, అంటే కుజరాహు గృహాల యొక్క ప్రభావం కారణం చేత ఇప్పటి వరకు ఎంతో గోప్యంగా దాచిపెట్టి ఉంచినటువంటి రహస్యాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా ఒక సమస్య కలుగుతుంది అన్నప్పుడు దానిని ఆవేశంతో కాకుండా ఆలోచనలతో దాని నుంచి ఎలా బయటికి రావాలనే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి.